మధ్య ఆసియా ఎడారుల్లో పెరిగే ఈ అరుదైన మొక్కను సిస్టాంచే డెజర్టికోలా అని పిలుస్తారు. చైనీస్ వైద్య శాస్త్రంలో దీనిని రౌ పాంగ్ రాంగ్ అని అంటారు. మన తెలుగులో దీనిని ఎడారి జిన్సింగ్ అని పిలుస్తారు. చైనా వాళ్లు 2000 సంవత్సరాలుగా దీన్ని యవ్వనానికి అమృతంగా భావిస్తున్నారు. ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది అన్ని మొక్కలలా కాకుండా వేరే మొక్కల మీద ఆధారపడి జీవించే మొక్క కావడంతో దీనిలో క్లోరోఫిల్ ఉండదు. దీంతో దీనిని పారాసైట్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ స్పెషల్ క్వాలిటీ వల్లే దీనిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా దీనిలో ఉండే ఎకినాకోసైట్స్, యాక్టియోసైట్స్ అనే అద్భుతమైన మూలకాలు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి బాడీని రక్షించి వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. ఇంకా ఇది ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తుంది. ఇక బ్రెయిన్ పనితీరును కూడా మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు మతిమరుపు రాకుండా నివారించడంలో సహాయపడుతుంది. ఇంకా ఇది శరీరానికి కావలసిన శక్తిని అందించడంతో పాటు అలసట, బలహీనత వంటి వాటిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇక ఇది జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇది మద్యపానం వల్ల లివర్కు కలిగే నష్టాన్ని తగ్గించడంతో పాటు లివర్లో ఉన్న టాక్సిన్స్ ను బయటకు పంపి లివర్ను హెల్దీగా ఉంచుతుంది. ఇంకా ఇది కిడ్నీల శక్తిని పెంచి కిడ్నీలు హెల్దీగా ఉండేలా చేస్తుంది. ఇక పురుషుల్లో వచ్చే లైంగిక సమస్యలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. అలాగే ఇది మహిళల్లో హార్మోన్లను బ్యాలెన్స్ చేసి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మరి దీనిని ఎలా వాడాలి అనే విషయానికి వస్తే ఈ మొక్కను ఎండబెట్టి చేసిన పొడిని 2 నుండి 12 గ్రాములు టీ లేదా సూప్స్ లో కలిపి తీసుకోవచ్చు. అలాగే క్యాప్సుల్లా కూడా వాడొచ్చు. ఇది చాలా సురక్షితమైన మొక్క అయినప్పటికీ కొంతమందికి జీర్ణ సమస్యలు రావచ్చు. ఇక గర్భిణీ స్త్రీలు దీనిని వాడకూడదు. అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్లు ఇది వాడాలంటే డాక్టర్ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. అందుకే దీన్ని ఎడారి అమృతం అని పిలుస్తారు. మీరు కూడా వీలైతే దీనిని ట్రై చేసి మీ యవ్వనాన్ని తిరిగి పొందండి.